ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయిన సందర్భంలో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోక తప్పదండి. తగ్గనున్న వంట నూనె ధరలు భారీ మొత్తంలో తగ్గుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం వంట నూనె ధరలు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. కానీ తాజాగా వీటి ఉత్పత్తి ధరలు మాత్రం కనీస మద్దతు రేటు కంటే తక్కువకు అమ్ముడవుతా ఉన్నాయండి. ఈ క్రమంలో వీటి రేట్లు త్వరలో తగ్గే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే వీటి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది ఏంటనే విషయాలు అయితే ఇప్పుడు మనం చర్చించుకుందాం. విదేశీ మార్కెట్లో నూనె గింజ ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లో పలు రకాల నూనె గింజ ధరలు అయితే తగ్గిపోయి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని నూనె గింజల ధరలు పెరిగాయి. కానీ వీటి పంట ఉత్పత్తులు మాత్రం కనీస మద్దతు ధర ఎంఎస్పీ కంటే తక్కువగా ధరలు అమ్ముడవుతా ఉన్నాయండి. దిగుమతిదారులు దిగుమతి చేసుకున్న సోయాబీన్ డిగమ్ ఆయిల్ను దిగుమతి కంటే 4 నుంచి 5% తక్కువ ధరకు అమ్ముడవుతా ఉన్నాయి. ఇది నిధుల సమస్య కారణంగా జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ఇక తగ్గిన ధరల విషయానికి వస్తే సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాలకు 4,895 రూపాయలుగా ఉంది. కానీ స్పాట్ మార్కెట్లో ఈ ధర 15 నుంచి 18% తక్కువగా, అంటే క్వింటాలకి దాదాపు 4,000 రూపాయలకి సేల్ చేస్తూ ఉన్నారట. మరోవైపు పొద్దుతిరుగుడు పంట ఎంఎస్పీ కంటే 20% తక్కువ ధరకు అమ్ముడవుతా ఉంది. వేరుశెనగ పంట కూడా ఎంఎస్పీ కంటే 22 నుంచి 23% తక్కువ ధరకు సేల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆవాల విషయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. మార్కెట్ డిమాండ్ను సరఫరాని నియమం ప్రకారం ఈ వ్యాపారం కొనసాగుతుందని అంటున్నారండి. రాబోయే మరి కొద్ది రోజుల్లో నూనె గింజ ధరలు తగ్గడం వల్ల మొదటి దశలోనే ఉత్పత్తి ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. దీంతో పాటు మార్కెట్లో కొనుగోలు అమ్మకాల డిమాండ్ ఆధారంగా ఈ ధరలపై ప్రభావం ఉంటుందంటున్నారు. దిగుమతుల ద్వారా వచ్చే నూనె సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారండి. మరి ఏది ఏమైనా మార్కెట్ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో నూనె ధరలు భారీగా తగ్గడం ఖాయం అనేది చెప్పుకోక తప్పదు.